గతం కంటే కూడా ఇప్పుడు స్క్రూట్ని ఎక్కువగా ఉంది, సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇన్డెప్త్గా వెళ్తున్నారు అంటున్నారు, అది నిజమేనా? ఇది చాలా మంచి విషయం అండి రావు గారు. నేను చెప్పేది ఏంటంటే, మన వాళ్ళంతా దొడిదారులు పట్టుకొని వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్రేక్. అండ్ మనం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ మందికి వీసాలు వెళ్ళినప్పుడు ఇంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు, బ్యాక్ పంపించినప్పుడు మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు అంటున్నారు. మనకు కావాల్సింది ఏంటి? మనం క్లారిటీ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది ఎందుకు? ఇట్స్ ఎ వెరీ లార్జ్ ఎకానమీ, దేర్ ఆర్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అనే ఐడియాతోనే చెప్తున్నాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏంటి అని అంటే, ఏదైనా సరే రాంగ్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవద్దు. whether it is your academic certificates, whether it is financial certificates, whether it is any other documentation including your work experiences. ఫేక్ చేయొద్దు. ఇప్పుడు ఏఐ వల్ల అంటారా, లేకపోతే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వల్ల అంటారా, గ్యారంటీగా స్క్రూటినీ ఎక్కువ ఉందండి. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. చిన్న మిస్టేక్ తెలిసినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తున్నారా? అంటే చిన్న మిస్టేక్ అనేది మిస్టేకే అండి. ఇప్పుడు మీరు ఏమంటారంటే, సార్ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఫేక్ చేస్తే తప్పు అంటే, ఫేక్ అని కాదు, లెటర్లో కొన్నిసార్లు మిస్టేక్ పడుతుంటాయి, అలాంటి మిస్టేక్ అని ఇలా ఉంటుంది. అలా ఉండదు. అంటే ఇప్పుడు మీరు లెటర్లో రాంగ్ అక్కడ లేనిది మీరు ఇచ్చారనుకోండి, అది గ్యారంటీగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు గ్యారంటీగా వెరిఫికేషన్ చేస్తున్నారు ఫండింగ్. ఇప్పుడు ఒకటేనండి, మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరు పిల్లోడిని పంపిస్తుండగానే ఒక సెమిస్టర్ ఫీజు పట్టుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను నాకు ఏం అవసరం లేదు అనే మైండ్ సెట్ మార్చుకోండి. లోన్స్ చక్కగా దొరుకుతున్నాయి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో దొరుకుతున్నాయి, ఈజీగా కొలాటరల్ ఫ్రీగా దొరుకుతున్నాయి. తీసుకోండి, లోన్లు తీసుకొని వెళ్ళి చదువుకున్న తర్వాత మెల్లగా పే చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు వెళ్ళామా ఫస్ట్ సెమిస్టర్ నుంచే నేను పార్ట్ టైం జాబ్స్ చేశానా, డబ్బులు నేను సంపాదించుకుంటూ పోయానా అని అంటే మాత్రం గ్యారంటీగా చతికిల పడతారు. వీసాస్ కూడా ఎక్కువ రిజెక్ట్ చేస్తున్నారు గ్యారంటీగా. దానిలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఏది ఉన్నా సరే ప్రాపర్ పేపర్ వర్క్ పెట్టుకుని వెళ్తాం కరెక్ట్. ఎంత పర్సెంటేజ్ రిజెక్షన్ ఉంది స్టూడెంట్స్ బేస్? అది ఇప్పుడు దాకా వాళ్ళు అయితే రిపోర్ట్స్ రిలీజ్ చేయలేదండి, బట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ 50% వీసా రిజెక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 50% దాకా ఉన్న రిజెక్షన్. రీజన్ ఏంటి? ఐ థింక్ మోర్ స్క్రూటినీ అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి. మనం కాన్సులేట్ వాళ్ళతో కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు స్టూడెంట్ జెన్యునిటీ, తను వెళ్ళే ఉద్దేశం ఏంటి. ఇప్పుడు ముందు ఏంటంటే, వీసాకి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఎందుకు ఈ కోర్స్కి వెళ్తున్నావు, ఆ కోర్స్కి నువ్వు ముందు చేసిన కోర్స్కి రెండింటికి కనెక్షన్ ఎట్లా ఉంది, ఏదైనా వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్కి మీ వర్క్లో మీరు మాడ్యూల్స్ వర్క్లో మీరు ఏం చేశారో ఆ వర్క్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇప్పుడు చదవబోయే కోర్సులో మాడ్యూల్స్ అడుగుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. వెళ్ళే ముందు ఒక స్టూడెంట్కి ఇవన్నీ తెలియాలి. అవి నాకు తెలియదండి, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అని అంటే అది ఓ రకంగా ఐ థింక్ దిస్ ఇస్ ద మార్కెట్ కరెక్షన్ అండి. అవుతాం రకంగా మంచిదే, మనకు కొంచెం తగ్గినా పర్లేదు, కానీ ఐ థింక్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. మనకి వెళ్ళే వాళ్ళకి కూడా మనం ఏంటి దేని గురించి వెళ్తున్నాం అనే క్లారిటీ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 కోణాల నుంచి ఆలోచిస్తే దీన్ని, ఒకటేంటి అంటే వాళ్ళ గైడ్ లైన్స్ని మన పిల్లలు మన స్టూడెంట్స్ రీచ్ కాకపోవటం ఒకటి, 2 అక్కడ యూనివర్సిటీలు ఖాళీ అయిపోతాయిగా. అంటే యుఎస్ యూనివర్సిటీస్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, అన్లైక్ యూకే ఆర్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ వేర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 25 to 40% ఆఫ్ ద యూనివర్సిటీ స్ట్రెంత్. యుఎస్ యూనివర్సిటీలో మొన్న ఒక స్టడీ చదువుతూ ఉన్నాను, ఓన్లీ 6 to 8% మాత్రమే ఇంటర్నేషనల్ స్టూడెంట్ పాపులేషన్. వెరీ స్మాల్. కానీ దే కాంట్రిబ్యూట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు ది ఎకానమీ ఆఫ్ $43 billion. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్యారంటీగా యూనివర్సిటీస్ కొన్ని దెబ్బతినే పరిస్థితి ఉంది. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ ఏమో ఫెడరల్ ఫండ్ తగ్గిస్తాము యూనివర్సిటీస్కి అని కూడా చెప్తున్నాడు. అసలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్నే మా సంబంధం లేదంటే రద్దు చేశారు కదా, ఏదో న్యూస్ వచ్చింది కదా. ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన ఫండ్ది రద్దు చేశారండి, అన్నీ రద్దు చేయలేదు. కానీ అయినా కూడా ఏంటంటేనండి, ఇక్కడ ఈ ప్రాసెస్లో గ్యారంటీగా ఇప్పుడు ఎట్లయితే మనము ఈ టారిఫ్స్ వలన యుఎస్ ఎకానమీ ఎలా దెబ్బతింటుంది అనుకున్నామో, ఈ స్టూడెంట్స్ ఈయన చేసే దీని వలన గ్యారంటీగా యూనివర్సిటీస్ దెబ్బతింటాయి. ఆల్రెడీ యూనివర్సిటీస్ ఆర్ కన్సర్న్డ్. వీళ్ళందరూ కలిసి దే ఆర్ సబ్మిటింగ్ వాట్ యూ కాల్ ఇట్ రిక్వెస్ట్ టు ది యుఎస్ ప్రెసిడెంట్. సో ఈ ఇయర్ కొంచెం మనకి యాజ్ వీ గో ఇన్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ వీల్ అండర్స్టాండ్.
ఇప్పుడు మనం అక్కడ ఒక్కో స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, లా కూడా డిఫరెంట్గా ఉంటుంది, ప్యారలల్గా అయితే ఉండదు అన్ని అక్కడ. అవును. మరి అలా అంటప్పుడు ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ వాళ్ళు ఈ ఇంప్లిమెంట్ చేస్తారా స్టూడెంట్స్ మీద, లేదంటే? సో ఇది సెంట్రల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక హైకోర్టు ఇప్పుడు దాన్ని రీఇన్స్టేట్ చేసింది. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి మీరు ఇప్పుడు రేపటి నుంచి న్యూస్ చూస్తూ ఉండండి, ఏ స్టేట్ లో ఆ హైకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేసిందని, దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ సెంట్రల్ దానికి వెళ్ళిందని. ఎందుకంటే యుఎస్ అనేది ఏంటంటే ఏ స్టేట్ కి వాళ్ళకు గవర్నమెంట్, ఆ గవర్నర్ వాళ్ళు డీలింగ్ లాగా ఉంటుంది. సో గ్యారంటీగా దర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ రిపర్కషన్స్ యాజ్ సచ్. సో ఆ రీఇన్స్టేట్ చేసే ఆప్షన్స్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ అజిటేషన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్, న్యూయార్క్ లో, కాలిఫోర్నియాలో, టెక్సస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో అక్కడి నుంచి మొత్తం మార్పులు రాబోతుంది. సో మీరు డీప్గా వెళ్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టేట్స్లో ఏ స్టేట్ ప్రజెంట్ వెళ్ళటానికి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది స్టూడెంట్స్కి? నేను ఓ రకంగా చెప్పాలంటే మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళేది 5 స్టేట్స్ మేజర్గా అండి. ఒకటేమో మన ఇల్లినాయ్ వెళ్తారు, న్యూయార్క్, న్యూజెర్సీ వెళ్తారు, కాలిఫోర్నియా వెళ్తారు, టెక్సస్ వెళ్తారు, ఫ్లోరిడా వెళ్తారు. ఓకే, ఇక్కడంతా మన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. నన్ను గనక మీరు అడిగితే ఈ స్టేట్స్ వెళ్ళొద్దు. ఈ 5 స్టేట్స్కి 5 స్టేట్స్ కదా, ఇంకా దీని పక్కన ఉన్న జార్జియా ఇలాంటి స్టేట్స్ కూడా వెళ్ళొద్దు. కొంచెము ఇంటీరియర్ స్టేట్స్లోకి వెళ్ళండి, ఎక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు, లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి. రెండోది ఇంత విపరీతమైన కాంపిటీషన్ ఉండదు, రైట్? అండ్ కొంచెం లేడ్ బ్యాక్ లైఫ్ ఉంటుంది. అండ్ ఆన్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, బికాస్ మన వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. సో లుక్ ఫర్ అదర్ స్టేట్స్. మనము ఇదే 5 స్టేట్లో వెళ్ళాలి, ఇదే మీరు ఒకసారి చదువుకున్న తర్వాత మీరు జాబ్ చేస్తానికి ఏ స్టేట్ కన్నా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు చెప్తున్నారా, లేదంటే ఈ స్టేట్స్ ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్తున్నాను. ఎందుకనంటే ఎప్పుడైనా సరే స్క్రూటినీ అనేది జరిగినప్పుడు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. అవును, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, లేదంటే సౌత్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరు తెలుసుకోవాల్సిందండి, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్క్రూటినీ అనేది ఇండియన్స్ గురించి చేయట్లేదండి, ఎనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గురించి జరుగుతుంది. అది ఇండియన్స్ అయి ఉండొచ్చు, చైనీస్ అయి ఉండొచ్చు, సౌత్ అమెరికన్స్ అయి ఉండొచ్చు, లేదా సౌత్ ఏషియన్స్ అయి ఉండొచ్చు, అందరి మీద జరుగుతుంది. ఇది ఏదో ఇండియన్స్ మీద కక్ష పెట్టుకొని ఇండియన్స్ మీద ఫోకస్ చేసినట్టు అనుకోవద్దు. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు కొంచెం బాధాకరం విషయం ఏంటంటే మనోళ్ళు కూడా దీన్ని, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అది కొంచెం వరి అవ్వాల్సింది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు ఇక్కడ పౌరసత్వం ఉన్నట్టు కాదని చెప్పి JD1 చెప్తున్నారుగా వాళ్ళకి కూడా ఇప్పుడు. అసలు అది ఆయన చెప్పిందేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అది అసలు కంప్లీట్లీ నాన్ కాన్స్టిట్యూషనల్ అండి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ థింగ్ ఆఫీషియల్లీ. అదే అన్ని మీడియా చూసాను ఆయన చెప్పింది. అంటే బై బర్త్ ఉన్నా లేకపోతే ఇలాంటివి ఉన్నా కూడా ఏమీ కాదని చెప్పని అంటున్నాడు. కానీ అట్లా అయితే కనుక వీళ్ళందరూ కూడా బయటికి రావాలి కదండి. వీళ్ళు ఓన్లీ సిటిజన్షిప్ ఉంది, కానీ వీళ్ళెవరు కూడా యాక్చువల్లీ US ఆరిజిన్ వాళ్ళు కాదు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, స్కాటిష్, బ్రిటిష్, ఫ్రెంచ్ ఇలాంటివే కదా. సో అందువలన ఇవన్నీ ఏంటంటే ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కొంచెం ఎక్కువ హడావుడి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు డై డౌన్. దిస్ ఇస్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ 2015 to 19 ఆల్సో అండి. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది అనేది కనుక అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వర్సెస్ అనుకోవచ్చా? అలా ఏం చెప్పలేమండి. ఇప్పుడు బేసికలీ ఇట్స్ ఆల్ అ పొలిటికల్ టర్మాయిల్ అండి. ఈవెన్ ద లోకల్ అమెరికన్స్, లీవ్ అలోన్ మనోళ్ళు వెళ్ళి గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు లేకపోతే సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోండి. ఎవరైతే లోకల్ అమెరికన్స్ మేబీ 200-300 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది డెవలప్మెంట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఒక 2-3 యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ యాక్చువల్ అమెరికన్స్, ఓకే, ఇండియన్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికన్స్ అవుతాం కాదు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నో వన్ ఈస్ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్స్. రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎవ్రీ వన్ ఈస్ ఫీలింగ్ వెరీ స్కేర్డ్. మన వాళ్ళ గురించి మర్చిపోండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళామా, స్టూడెంట్ వీసాలో ఉన్నామా, H1 వీసాలో ఉన్నామా, F1 వీసాలో ఉన్నామా, అదంతా పక్కన పెడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బై బర్త్ అమెరికన్స్, ఫ్యామిలీ ఎన్నాళ్ళ నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా జాబ్ గురించి చాలా వరీడ్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ని క్లోజ్ చేసి పడేశాడు. దానిలో ఉన్న జనాలందరూ జాబ్స్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఈయన చెప్పే ప్రకారం ఫెడరల్ ఎయిడ్ ఇవాళ రోజున 1,000 కోట్లల్లో ఫెడరల్ ఎయిడ్ పోతుందండి యూనివర్సిటీస్ అన్నిటికీ.
ఫెడరల్ ఎయిడ్ పోతే ఈ ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ఒక్కొక్క ఊరంతా ఉంటాయి. ఒక్కోటి 2,000 ఎకరాలు 1,500 ఎకరాలు ఉండి దానిలో 1,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ ఇంత పెద్ద యూనివర్సిటీస్కి మొత్తం ఊరి ఎకో సిస్టమ్ మొత్తం దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కడో బయటికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మనకి అక్కడ. ఆ ఊర్లో మీకు చుట్టుపక్కల ఏమీ లేదు, రైట్? అక్కడ నుంచి మొత్తం చుట్టుపక్కలంతా డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ యుఎస్ హ్యాస్ బిన్ డెవలప్డ్. యుఎస్లో ఎప్పుడు కూడా ఏంటంటే న్యూయార్క్ ఉంది, లేకపోతే షికాగో ఉంది, దీనిలోనే మొత్తం ఉందామని డెవలప్ చేయలేదు. అక్కడ నుంచి మొత్తం దూరంగా వెళ్ళిపోయి అక్కడ డెవలప్ చేస్తారు. ఆ మెల్లగా అది కొన్ని ఏళ్ళు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని 100 సంవత్సరాలు ఓల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలు అంత ఓల్డ్ అవటం వలన, దానికి మంచి పేరు ఉండటం వలన, దానికి వచ్చే స్టూడెంట్స్, దానికి వచ్చే వర్కర్స్, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఒక ఊరు ఒక కౌంటీ దాని మీద అవుతుంది. సో అందువలన ఈ భయం అనేది మనకి ఇక్కడి నుంచి మనకి వెళ్ళిన వాళ్ళకే కాకుండా అక్కడ వాళ్ళు కూడా భయంలో ఉన్నారు. సిచ్యువేషన్ అయితే బ్యాడ్గానే ఉంది అంటున్నారు. బట్